1977 ఏప్రిల్ 24 అలబామాలోని ఫ్లోరెన్స్ అనే ఒక చిన్న పట్టణం. అక్కడ వీక్లీ స్ట్రీట్లోని ఒక ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది. అర్ధరాత్రి సమయం. అవును, కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక సంఘటన జరిగింది. డోరా రూత్ స్మిత్ అనే 47 సంవత్సరాల మహిళ తన ఇంటి నుంచే అదృశ్యమయ్యారు. ఇది మామూలు అదృశ్యం కాదు. ఆమె వెళ్లిన తీరు చాలా చాలా వింతగా ఉంది. తన పర్సు, గుర్తింపు కార్డు, బట్టలు, ఇంటి తాళం చెవులు, చివరికి తన పళ్ల సెట్టును కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అంటే సాధారణంగా ఎవరైనా ఇల్లు విడిచి వెళితే ఇలా వెళ్లరు కదా. ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసిన పనిలా అసలు కనిపించడం లేదు. ఏ మాత్రం లేదు. ఆమె భర్త చెప్పిన కథనం ప్రకారం డోరా ఒక ఆకుపచ్చ రంగు ఫోర్డ్ కారులో ఎక్కి వెళ్లిపోయిందట. ఇదే ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్ష్యం. కానీ 26 సంవత్సరాల తర్వాత, అవును, 26 ఏళ్ల తర్వాత అదే ఇంట్లో ఒక గోడ వెనక దొరికిన ఒక ఉత్తరం ఈ మొత్తం కథను తలక్రిందులు చేసింది. ఆ ఉత్తరం ఏదో ఒక భయంకరమైన నిజాన్ని బయట పెట్టాలని చూస్తున్నట్టు అనిపించింది. కరెక్ట్. ఈరోజు మనం డోరా రూత్ స్మిత్ అదృశ్యం వెనక ఉన్న ఈ చిక్కుముడిని విప్పుదాం, మన దగ్గరున్న ఆధారాలతో. ఆ రాత్రి ఏం జరిగి ఉండవచ్చు, ఆ ఉత్తరం అర్థమేంటి, ఇంకా ఇన్ని దశాబ్దాలు గడిచినా ఈ కేసు ఎందుకొక రహస్యంగానే మిగిలిపోయిందో లోతుగా చర్చిద్దాం. సరే, మొదట ఆ రాత్రి జరిగిన సంఘటనల వివరాల్లోకి వెళ్దాం. డోరా అప్పుడు కేవలం నైట్ గౌన్లో ఉన్నారు. తన వ్యక్తిగత వస్తువులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మొదటి విషయమేంటంటే, ప్రయాణానికి సిద్ధపడని ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట కేవలం నైట్ గౌన్లో ఎందుకు బయటకు వెళ్తారు? సరిగ్గా అదే ప్రశ్న. ఆమె భర్త జేమ్స్ స్మిత్ ఆమె ఒక ఆకుపచ్చ ఫోర్డ్ ఎల్టీడీ కారులో వెళ్లడం చూశానని చెప్పారు. కానీ ఆ కారు ఎవరిది? దాన్ని ఎవరు నడుపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొత్తం కథ ఆయన మాటల మీదే ఆధారపడి ఉందన్నమాట. ఇక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. డోరా అదృశ్యమైన తర్వాత ఆమె కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. అవును, వాళ్లు ఏకంగా 2 వారాల పాటు వేచి చూశారు. అది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మనకు అందిన ఒక సమాచారం ప్రకారం డోరా అప్పుడప్పుడు ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న ప్రయాణాలు చేసే అలవాటుందట. ఓ, బహుశా అందుకే వాళ్లు మొదట పెద్దగా ఆందోళన చెందలేదేమో. అదే ఒక వాదన. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. పర్సు, డబ్బు, కనీసం పళ్ల సెట్టు కూడా లేకుండా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నిజమే, ఇది అస్సలు పొంతనలేని విషయం. 2 వారాల ఆలస్యం అంటే దర్యాప్తులో ఎంత విలువైన సమయం వృధా అయిపోయినట్లు. ఖచ్చితంగా. మొదటి 48 గంటలు చాలా కీలకమైనవి అంటారు కదా. అలాంటిది ఇక్కడ 2 వారాలు గడిచిపోయాయి. అంటే సాక్ష్యాలు చెరిగిపోయుంటాయి. ఎవరికైనా ఏమైనా గుర్తుంటే అది కూడా మస్కబారిపోతుంది. ఈ ఆలస్యం దర్యాప్తును మొదటి అడుగులోనే దెబ్బతీసింది. అవును, పోలీసులు విచారణ ప్రారంభించినా వాళ్లకి గట్టి ఆధారాలేవి దొరకలేదు. జేమ్స్ చెప్పిన ఆ ఆకుపచ్చ కారు కోసం వెతికారు, కానీ దాని ఆచూకీ లేదు. బంధువులను, స్నేహితులను కూడా విచారించి ఉంటారు కదా. అందర్నీ విచారించారు, కానీ ఎవ్వరికీ ఏమీ తెలియదు. దాంతో ఈ కేసు నెమ్మదిగా మరుగున పడిపోయింది. ఫైల్స్లో ఒక మిస్టరీగా ఉండిపోయిందన్నమాట. కానీ కథ ఇక్కడతో ముగియలేదు. లేదు, అసలు కథ 26 సంవత్సరాల తర్వాత మొదలైంది. 2003లో ఆ ఇంట్లోకి కొత్త యజమానులొచ్చారు. వాళ్ళు బెడ్రూమ్లో ఏవో రిపేర్లు చేస్తుంటే గోడకు అంటించిన వాల్పేపర్ కింద ఒక ఎన్వలప్ కనిపించింది. అది చూసి వాళ్ళు షాక్ అయి ఉంటారు. ఆ ఎన్వలప్ను తెరిచి చూడగా లోపల కొన్ని పాత నోట్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఎన్వలప్లో $200 నగదు ఉంది. 1977లో $200 అంటే చిన్న మొత్తం కాదు. అంటే దాని విలువ నేటి లెక్కల ప్రకారం దాదాపు $1,170, అంటే దాదాపు 90,000 రూపాయలు. ఆ డబ్బుతో పాటు ఉన్న ఉత్తరంలో చేతిరాతతో ఇలా రాసి ఉంది: వాళ్లు నా ఆహారాన్ని లాక్కొని నన్ను చంపాలని చూస్తున్నారు, దయచేసి సహాయం చెయ్యండి. ఆ ఉత్తరం కింద డోరా అని సంతకం చేసి ఉంది. అది వింటుంటేనా ఒళ్ళు జలధరిస్తోంది. 26 ఏళ్లుగా ఆ గోడలో దాగున్న ఒక ఆర్తనాదం అది. ఈ ఉత్తరం దొరకడంతో ఇక చల్లబడిపోయిన ఈ కేసులో ఒక్కసారిగా కదలిక వచ్చుంటుంది. దర్యాప్తు అధికారుల ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయి ఉంటుంది కదా. మారిపోయి ఉంటుంది. కానీ ఈ ఉత్తరం సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలనే సృష్టించింది. అంటే మొదటి ప్రశ్న, ఆ ఉత్తరం నిజంగా డోరా రాసిందేనా? దాని ఫొరెన్సిక్ పరీక్షకు పంపారు. కానీ ఆమె చేతిరాతతో పోల్చడానికి సరైన శాంపుల్స్ లేకపోవడంతో నిపుణులు దాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అయితే ఇంతకంటే దారుణం మరొకటి ఉంది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆ కీలకమైన ఉత్తరం, ఆ ఎన్వెలప్ 2 పోలీస్ కస్టడీ నుండి మాయమయ్యాయి. అవును, ఇది నమ్మశక్యం కాని నిర్లక్ష్యం.
ఒక కోల్డ్ కేసులో దొరికిన ఏకైక భౌతిక సాక్ష్యం అది. దాన్ని ఎలా పోగొట్టుకోగలిగారు? ఇది ఆ దర్యాప్తులో జరిగిన అతి పెద్ద వైఫల్యం. ఆ ఉత్తరం పోవడంతో దానిపై మరిన్ని పరీక్షలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ కాగితంపై వేలుముద్రలు లేదా DNA లాంటివి కనుగొనే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయారు. హో, ఏదేమైనా ఆ ఉత్తరం ఆధారంగా పోలీసులు ఆ ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని మళ్లీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంటి వెనుక ఉన్న షెడ్ కింద నేలని తవ్వారు కూడా. కానీ ఏమీ దొరకలేదా? ఏమీ దొరకలేదు. దాంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. సరే, ఈ మొత్తం పరిస్థితి చూస్తుంటే మన ముందు కొన్ని విభిన్నమైన సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి. ఆ ఉత్తరం, భర్త కథనం, డోరా ప్రవర్తన, వీటన్నింటినీ కలిపి చూస్తే ప్రధానంగా 3 వాదనలు వినిపిస్తున్నాయి. అవును. మొదటిది మరియు అత్యంత ప్రబలమైనది ఆమె భర్త జేమ్స్ స్మిత్ ప్రమేయంపై అనుమానం. చాలామంది ఈ కథనాన్ని నమ్మడం లేదు కదా? అస్సలు నమ్మడం లేదు. ఎందుకంటే అది చాలా అసంబద్ధంగా ఉంది. ఇదొక క్లాసిక్ ఉదాహరణ అన్నమాట. ఒకే ఒక్క వ్యక్తి చెప్పిన ధృవీకరించని సాక్ష్యం దశాబ్దాల పాటు దర్యాప్తుని ఎలా తప్పుదారి పట్టిస్తోందో ఇది చూపిస్తుంది. అంటే ఇంట్లోనే ఏదో జరిగుండవచ్చని అనుమానం. చాలామంది అదే వాదిస్తున్నారు. ఆ రాత్రి ఇంట్లోనే భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగి అది హింసకు దారితీసి ఉండవచ్చు. ఆ తర్వాత ఈ ఆకుపచ్చ కారు కథను దాన్ని కప్పిపుచ్చడానికి సృష్టించి ఉండవచ్చు. కానీ ఒక్క నిమిషం మనం భర్త కోణం నుండి ఒక్క క్షణం ఆలోచిస్తే అతని కథ ఎంత వింతగా ఉందంటే అది నిజమై ఉండవచ్చని కూడా కొందరు వాదిస్తున్నారు. అది కూడా ఒక పాయింటే. ఎందుకంటే ఎవరైనా ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం చెబితే ఇంతకంటే నమ్మశక్యంగా ఉండే కథను సృష్టిస్తారు గదా. ఆమె స్నేహితులతో కలిసి ట్రిప్కి వెళ్ళింది అనో, బంధువులింటికి వెళ్ళింది అనో చెప్పడం చాలా సులభం. ఇంత వింతైన కథను ఎందుకు అల్లుతారు అనేది వాళ్ళ పాయింట్. కరెక్ట్. దీన్నే విచిత్రమైన అలిబి సిద్ధాంతం అంటారు. కొన్నిసార్లు సత్యం కల్పన కంటే విచిత్రంగా ఉంటుంది. బహుశా అతను చూసింది నిజమే కావచ్చు. లేదా ఆ షాక్లో, ఆ గందరగోళంలో అతని వివరాలను సరిగ్గా చెప్పలేకపోయి ఉండవచ్చు. అది జరిగి ఉండవచ్చు. లేదా అతను అమాయకుడే కావచ్చు, కానీ ఏదో దాస్తున్నాడు. ఉదాహరణకు డోరా ఎవరితో వెళ్ళిందో అతని తెలిసి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తి పేరు బయట పెట్టడానికి భయపడి ఉండవచ్చు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇది మొదటి సిద్ధాంతం. ఇక రెండవది ఆ ఉత్తరంలోని వాక్యాల ఆధారంగా పుట్టుకొచ్చింది. అవును, వాళ్ళు నా ఆహారాన్ని లాక్కుంటున్నారు వంటి మాటలు. అవి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నాయని ఒక బలమైన వాదన ఉంది. మానసిక సమస్యలా? అవును, ముఖ్యంగా స్కిజోఫ్రెనియా లేదా ఇతర సైకోటిక్ డిజార్డర్స్లో ఇలాంటి భ్రమలు అంటే డిలూజన్స్ సర్వసాధారణం. తమ ఆహారంలో విషం కలుపుతున్నారని లేదా తమను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని బలంగా నమ్మడం ఈ వ్యాధి లక్షణాలలో ఒకటి. హో, ఈ కేస్ ఫైల్స్లో ఒక ఉదాహరణ కూడా ఉంది. 1960లలో డిమెన్షియాతో బాధపడుతున్న ఒక వృద్ధురాలు చలికాలంలో అర్ధరాత్రి పూట కేవలం బాత్రోబ్, చెప్పులతో బయటికి వెళ్లిపోయారట. అయ్యో. సమీపంలోనే ఒక గ్యాస్ స్టేషన్ ఉద్యోగి ఆమెను చూసి సహాయం చేయడానికి ప్రయత్నిస్తే ఆమె భయపడి పారిపోయి మళ్లీ కనిపించలేదు. డోరా విషయంలో కూడా ఇలాంటి మానసిక సంక్షోభం జరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ నాకో సందేహం. ఒకవేళ ఆమె అంత తీవ్రమైన మానసిక గందరగోళంలో ఉంటే ఆ ఉత్తరాన్ని, డబ్బును అంత పద్ధతిగా ఒక ఎన్వెలోప్లో పెట్టి గోడ వెనక దాచేంత ప్లానింగ్తో ఆలోచించగలరా? అది చాలా మంచి ప్రశ్న. అది చాలా స్పృహతో చేసిన పనిలా అనిపిస్తుంది. భ్రమంలో ఉన్న వ్యక్తి అలా చేయగలడా? ఇక్కడే విషయం సంక్లిష్టంగా మారుతుంది. మానసిక వ్యాధులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక వ్యక్తి తీవ్రమైన భ్రమలతో బాధపడుతూనే కొన్ని విషయాలలో చాలా స్పష్టంగా, పద్ధతిగా ప్రవర్తించవచ్చు. అవునా? బహుశా తనను తాను కాపాడుకోవాలనే ఆలోచనతో తనకు ప్రమాదముందని ఇతరులకు తెలియజేయడానికి ఆమె ఆ పని చేసి ఉండవచ్చు. ఆ ఉత్తరం అది ఆమె ప్రపంచంలో ఆమె ఎదుర్కొంటున్న వాస్తవికతకు నిదర్శనం. ఆమెకు అది నిజం. అంటే ఆ ఉత్తరం రాసి దాచడం ఆమె దృష్టిలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి తీసుకున్న ఒక హేతుబద్ధమైన చర్య. కరెక్ట్. అంటే ఆమె భయంతో తనంతట తానే ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆ తర్వాత ఆమెకు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇది మనల్ని 3వ సిద్ధాంతానికి తీసుకువస్తుంది. ఏంటది? బహుశా మొదటి 2 సిద్ధాంతాలు రెండూ పాక్షికంగా నిజమై ఉండవచ్చు. ఖచ్చితంగా. ఈ 2 సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధమైనవి కాకపోవచ్చు. బదులుగా ఒకదానికొకటి ముడిపడి ఉండవచ్చు. అంటే డోరా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఇది ఆమెను బలహీనపరిచి ఉండవచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు
ఇతరుల చేతిలో నేరాలకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. నిజమే. వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకుంటారు. అవును, వాళ్ల గందరగోళాన్ని ఆసరాగా తీసుకుని దుండగులు వారిని సులభంగా టార్గెట్ చేస్తారు. కాబట్టి ఆమె మానసిక స్థితిని ఆసరాగా తీసుకుని బయటి వ్యక్తి ఎవరైనా ఆమెకు హాని చేసి ఉండవచ్చు. ఆ ఆకుపచ్చ కారులో ఉన్న వ్యక్తి అలాంటి దుండగుడు కావచ్చు. అది ఒక బలమైన అవకాశం. ఇది చాలా భయంకరమైన ఆలోచన. అంటే ఆమె ఒకే సమయంలో 2 రకాల ప్రమాదంలో చిక్కుకుని ఉండవచ్చు. ఒకటి తన మనసులో, మరొకటి బయటి ప్రపంచంలో. ఈ 3 సిద్ధాంతాలను పరిశీలించిన తర్వాత చివరికి మనం కొన్ని సమాధానం లేని ప్రశ్నల దగ్గరే ఆగిపోతున్నాం. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? చివరికి 2 ప్రధాన అవకాశాలు మిగిలి ఉన్నాయి. 1. జేమ్స్ స్మిత్ ప్రమేయం ఉంది. అతను ఆమెను ఏదో చేసి ఈ ఆకుపచ్చ కారు కథను అల్లాడు. ఇది చాలామంది నమ్ముతున్న సిద్ధాంతం. కానీ నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు లేవు. ఏమీ లేవు. లేదా 2. డోరా తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురై తనంతట తానుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. బహుశా ఆమె ఆ ఆకుపచ్చ కారులో స్వచ్ఛందంగానే ఎక్కి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఆమెకేం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. అవును. డోరా రూత్ స్మిత్ అదృశ్యం దాదాపు 50 సంవత్సరాలుగా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆ ఉత్తరం, ఆ కారు కథ, ఆమె విడిచి వెళ్లిన పళ్లసెట్టు, ప్రతి వివరమూ ప్రశ్నలనే మిగిల్చింది. ఒక్క సమాధానాన్ని కూడా ఇవ్వలేదు. ఆమె కుటుంబం 2 వారాల పాటు ఎందుకు వేచి ఉంది? ఆ ఉత్తరం నిజంగా డోరా రాసిందేనా? అయితే దర్యాప్తధికారులు దాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? ఈ ప్రశ్నలన్నీ గాలిలో కలిసిపోయాయి. కొత్త సాక్ష్యాధారాలు లభించే వరకు, లేదా ఎవరైనా ముందుకు వచ్చి నిజం చెప్పే వరకు 1977 నాటి ఆ ఏప్రిల్ రాత్రి ఏం జరిగిందో బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు. కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాలు మసకబారుతాయి, సాక్షులు కనుమరుగవుతారు. ఈ కేసు ఎన్నో అపరిష్కృత కేసుల జాబితాలో మరొకటిగా చేరిపోయింది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. ఆ లేఖతో పాటు 200 డబ్బు నగదు దొరికింది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒకవేళ డోరా నిజంగానే ప్రాణభయంతో తనను తాను కాపాడుకోవడానికి పారిపోతుంటే తన దగ్గర ఉన్న అంత డబ్బును గోడలో దాచి ఎందుకు వదిలి వెళ్తారు? ప్రయాణానికి ఆ డబ్బే తద అత్యవసరం. నిజమే, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. మరోవైపు ఒకవేళ వేరే ఎవరైనా, ఉదాహరణకు భర్త, ఆమె అదృశ్యాన్ని ఒక ఆత్మహత్యగానో లేదా ఆమె తనంతట తాను వెళ్లిపోయినట్లుగానూ చిత్రీకరించడానికి ప్రయత్నించి ఉంటే? అయితే ఆ డబ్బును అక్కడ పెట్టడం వెనుక ఉద్దేశమేమిటి? అది దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికా, లేక అందులో మనకు అంతుచిక్కని మరేదైనా లోతైన అర్థం ఉందా?